ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా మూడవసారి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి అజయ్ సింగ్. అంగీకార్ 2025 ఇనిషియేటివ్. అంగీకార్ 2025ను కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ప్రారంభించారు. అంగీకార్ 2025 ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో భాగంగా ప్రవేశపెట్టారు. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంను 2024 సంవత్సరంలో ప్రారంభించారు. దేశంలో 1,00,00,000 ఇళ్లను కట్టి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో 94 లక్షల ఇళ్లులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక 5,000కు పైగా పట్టణ ప్రాంతాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం గురించి అవగాహన పెంచటానికి అంగీకార్ 2025ను ప్రారంభించారు. అలాగే ఇళ్లను వేగంగా పూర్తి చేసి అర్హులైన వారికి ఇళ్లను అందించడానికి అంగీకార్ 2025 ఇనిషియేటివ్‌ను తీసుకొచ్చారు. ఈ ఇనిషియేటివ్ 2025 సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 31 వరకు నిర్వహించనున్నారు. అవగాహన సదస్సులు నిర్వహించడం, కమ్యూనిటీ మీటింగ్‌లు ఏర్పాటు చేయడం, రుణ మేళాలు నిర్వహించడం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు శిబిరాల ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 గురించి ప్రచారం చేయనున్నారు. ఇండియాలోనే అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్. హర్యానాలోని ఇండస్ట్రియల్ మోడల్ టౌన్‌షిప్‌లో ఇండియాలోనే అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకంలో భాగంగా ఈ ప్లాంట్‌ను సెప్టెంబర్ 5న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ కోసం 3,000 కోట్లు కేటాయించారు. ఈ ప్లాంట్ హర్యానా రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారుస్తుందని, అలాగే ఈ ప్లాంట్ ద్వారా 5,000 మందికి పైగా ఉపాధి పొందే అవకాశం దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్లాంట్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 20 కోట్ల బ్యాటరీ ప్యాక్‌లను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశ అవసరాలను 40% ఈ ప్లాంటే తీరుస్తుంది. ఈ ప్లాంట్ మొదటి దశ తయారీ కోసం జపాన్‌కు చెందిన అంపరెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్ మరియు ప్రసార మరియు సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. జాతీయ ఆయుష్ మిషన్. జాతీయ ఆయుష్ మిషన్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో జాతీయ ఆయుష్ మిషన్‌ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమాన్ని 2025 సెప్టెంబర్ 4న నిర్వహించారు. ఈ మిషన్ 6 రంగాలపై దృష్టి సారించనుంది. ఇక ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 2025 జాతీయ ఆయుర్వేద దినోత్సవ థీమ్ వచ్చేసి ఆయుర్వేద్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను కనుగొన్న మొదటి దేశంగా రష్యా నిలిచింది. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించిన మెసెంజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ సాంకేతికత ఆధారంగా క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను రష్యా అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ 100% సమర్థవంతంగా పనిచేసిందని రష్యా ప్రకటన చేసింది. అనుమతులు అన్నీ పూర్తయిన వెంటనే ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు రష్యా తెలిపింది. ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ రోగి శరీరంలోని క్యాన్సర్ కారకాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి
నాశనం చేయడానికి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫుజీ పర్వతాన్ని అధిరోహించిన 102 సంవత్సరాల వృద్ధుడు. జపాన్‌కి చెందిన కోకిచి అకుజావా అనే 102 సంవత్సరాల వృద్ధుడు ఫుజీ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించాడు. ఈ పర్వతం 12,389 అడుగుల ఎత్తు ఉంటుంది. దీంతో ఫుజీ పర్వతాన్ని అధిరోహించిన అతిపెద్ద వయస్కుడిగా కోకిచి అకుజావా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 62,408 కోట్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో 60,523 కోట్ల సముద్ర ఉత్పత్తులు జరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,000 కోట్ల అధిక సముద్ర ఉత్పత్తులు జరిగాయి. ఇక సముద్ర ఎగుమతులలో రొయ్యలు మొదటి స్థానంలో నిలవగా చేపలు రెండవ స్థానం నిలిచింది. ఇక ప్రపంచంలో $2.71 బిలియన్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులతో అమెరికా మొదటి స్థానంలో నిలవగా $1.27 బిలియన్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులతో చైనా రెండవ స్థానంలో నిలిచింది. ఇక $1.12 బిలియన్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులతో యూరోపియన్ యూనియన్ మూడవ స్థానంలో నిలిచింది. 2025 హాకీ ఆసియా కప్ 2025 పురుషుల హాకీ ఆసియా కప్ విజేతగా ఇండియా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో సౌత్ కొరియాను ఓడించి ఇండియా ఆసియా కప్ను గెలుచుకుంది. సౌత్ కొరియా దేశం రన్నరప్గా నిలిచింది. ఇక ఈ విజయంతో ఇండియా 4వసారి పురుషుల హాకీ ఆసియా కప్ను గెలుచుకుంది. గతంలో 2003, 2007, 2017 సంవత్సరంలో ఇండియా జట్టు హాకీ ఆసియా కప్ను గెలుచుకుంది. ఇక 2025 పురుషుల హాకీ కప్ పోటీలు ఇండియాలోని బీహార్ రాష్ట్రంలో జరిగాయి. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి యద్షి రామ్లింగ్ ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. గుజరాత్, బి. రాజస్థాన్, సి. హర్యానా, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర. ఐఎన్ఎస్ కాద్మాత్ ఇటీవల ఏ దేశ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంది? ఏ. ఫిజీ, బి. పాపువా న్యూ గినియా, సి. ఇండోనేషియా, డి. ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాపువా న్యూ గినియా. రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఏ. జమ్మూ కాశ్మీర్, బి. అస్సాం, సి. హిమాచల్ ప్రదేశ్, డి. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. 18వ జాతీయ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఏ దేశంలో జరిగింది? ఏ. ఆస్ట్రేలియా, బి. ఇండియా, సి. చైనా, డి. జపాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చైనా. గోధుమ ఎలుగుబంటి ప్రధానంగా భారతదేశంలో ఏ రాష్ట్రాలలో కనిపిస్తుంది? ఏ. హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, బి. హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, మణిపూర్, సి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, డి.
హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్. ఏ కుషాణ పాలనలో 4వ బౌద్ధ మండలి జరిగింది? ఏ కనిష్కుడు, బి వాసుదేవుడు, సి అశోకుడు, డి హువిష్కుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కనిష్కుడు. 4వ బౌద్ధ మండలి క్రీస్తు శకం 72వ సంవత్సరంలో కాశ్మీర్లో జరిగింది. 4వ బౌద్ధ మండలికి వసుమిత్ర అధ్యక్షత వహించాడు. త్రిపీఠికపై వ్యాఖ్యానాలు రూపొందించడానికి 4వ బౌద్ధ మండలిని నిర్వహించారు. కింది బౌద్ధ గ్రంథాలలో ఏ గ్రంథం సంస్కృతంలో రాయబడింది? ఏ మహావంశ, బి దీపవంశ, సి దివ్యవదన, డి మిలింద పన్హా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దివ్యవదన. దివ్యవదన గ్రంథం సంస్కృతంలో రచించారు. బౌద్ధ కథలు మరియు ఇతిహాస కథలు ఇందులో ఉంటాయి. దివ్యవదనలో బుద్ధుని జీవితం మరియు బోధనలు, బౌద్ధ సన్యాసులు మరియు సన్యాసినుల కథలు ఎక్కువగా ఉంటాయి. బౌద్ధ మతంలోకి మారిన మొదటి రాజవంశస్థుడు ఎవరు? ఏ చంద్రగుప్త మౌర్య, బి అశోకుడు, సి బింబిసారుడు, డి అజాతశత్రువు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అజాతశత్రువు. అజాతశత్రువు బౌద్ధ మతంలోకి చేరిన మొదటి రాజవంశస్థుడిగా గుర్తించబడ్డాడు. అజాతశత్రువు హర్యాంక రాజవంశానికి చెందినవాడు. ఇతను బింబిసారుడి యొక్క కుమారుడు, అలాగే గౌతమ బుద్ధుని యొక్క సమకాలికుడు. మృచ్ఛకటికం అనే గ్రంథంలో దేని గురించి చెప్పబడింది? ఏ చంద్రగుప్తుని విజయాల గురించి, బి సముద్రగుప్తుని సైనిక దండయాత్రల గురించి, సి వైశ్య కుమార్తెతో ధనిక వ్యాపారి ప్రేమ గురించి, డి గుప్తరాజు మరియు కామరూప యువరాణి మధ్య ప్రేమ గురించి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వైశ్య కుమార్తెతో ధనిక వ్యాపారి ప్రేమ గురించి. మృచ్ఛకటిక గ్రంథాన్ని క్రీస్తు శకం 2వ శతాబ్దంలో శూద్రకుడు రచించాడు. ఈ గ్రంథాన్ని సంస్కృతంలో రచించారు. ఈ గ్రంథంలో చారుదత్త మరియు వసంతసేనుల మధ్య ప్రేమ గురించి వివరించారు. బాదామి చాళుక్యుల మొదటి రాజధాని ఏది? ఏ హుబ్లీ, బి బాదామి, సి ఐహోల్, డి బీజాపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఐహోల్. ఐహోలును దేవాలయాల నగరం అని పిలుస్తారు. బాదామి చాళుక్యుల మొదటి రాజధానిగా ఐహోల్ నగరం ఉండేది. పులకేశి I కాలంలో రాజధానిని ఐహోల్ నుంచి బాదామి నగరానికి మార్చారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. ప్రధానమంత్రి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.